పరిశుద్ధుడు గొప్ప దేవుడు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. కొద్ది సమయం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయం అందులోంచి 5వ వాక్యం చూద్దాం. దుష్టులు న్యాయం ఎట్లైనది గ్రహింపరు, యెహోవాను ఆశ్రయించువారు సమస్తము గ్రహింతురు. పరిశుద్ధుడా గొప్ప దేవుడా తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ సన్నిధిలో ఉన్నాము. మరి మేము దుష్టులమా, లేకపోతే యెహోవాను ఆశ్రయిస్తున్నటువంటి ప్రజలమా? మేము ఎవరు? మా అందరితో మీరు మాట్లాడి సమాధానం ఇవ్వండి. యేసు నామంలో అడుగుతున్నాము తండ్రి, హల్లెలూయా. దుష్టులు న్యాయం ఎట్టిదైనది గ్రహింపరు. ఎవరట? చెప్పండి. దుష్టులు. దుష్టులు అంటే ఎవరు? మరి సామెతల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనంలో రాయబడ్డది. దుష్టులు ఎవరు? కుటిలమైనటువంటి మాటలు పలుకువారు, పనికి మాలిన వాడును దుష్టుడై ఉన్నాడు. కుటిలమైన మాటలు పలుకుతాడు, కుటిలంగా మాట్లాడుతున్నాడు. మనసులో ఒకటి పెట్టుకున్నాడు, బయటకు ఒకటి మాట్లాడుతున్నాడు. ప్రైజులు అని చెప్పేదే మళ్ళీ చేసేది. దేవుడిని అనుసరిస్తున్నట్టే ఉంటాడు, మళ్ళీ లోకాన్ని కూడా అనుసరిస్తాడు. దేవుడి ప్రేమ వారిలో ఉన్నట్టే అనిపిస్తుంది, మళ్ళీ లోకాన్ని ప్రేమిస్తుంటాడు. వీళ్ళంతా కూడా దుష్టులు న్యాయం ఎట్టిదైనది గ్రహింపరు, యెహోవాను ఆశ్రయించువారు సమస్తాన్ని గ్రహిస్తారు. ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో, దేవుని యొక్క ఆలోచనల ప్రకారం నడుస్తారో, వాళ్ళు మాత్రం సమస్తాన్ని కూడా గ్రహిస్తారు. దుష్టులు మాత్రం వాళ్ళకు న్యాయం తెలియదు. డబ్బులు ఎవరిస్తే వాళ్ళ సైడే మాట్లాడతారు, ఎవరు వాళ్ళకు తాగిపిస్తే వాళ్ళ సైడే మాట్లాడతారు, ఎవరు వాళ్ళని కొంచెం గొప్ప చేసి వీళ్ళు గొప్పోళ్ళు అన్నారంటే వాళ్ళ సైడే మాట్లాడతారు. ఉంటున్నారా? కాబట్టి మనలో ఆ స్వభావం ఏదైనా ఉందా? యెహోవాను ఆశ్రయించేవారు సమస్తము గ్రహింతురు. మనం యెహోవాను ఆశ్రయించాలి. అలా ఆశ్రయించే వాళ్ళం సమస్తాన్ని కూడా గ్రహించాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 20వ వాక్యం ఇలాగ చదివిస్తున్నది. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 20వ వాక్యం. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందినవారు కనుక సమస్తాన్ని ఎరుగుదురు. మనం యేసుక్రీస్తు ప్రభు వల్ల, ఒక పరిశుద్ధుని వల్ల మనందరం అభిషేకం పొందినాం కాబట్టి సమస్తాన్ని కూడా మనం గ్రహించాలి. ఈ రోజుల్లో దేవుణ్ణి ఆశ్రయిస్తున్నటువంటి వారు తప్ప మామూలు వారు ఎవరు కూడా డెవలప్ కావట్లేదు. మరి ముఖ్యంగా వివేచన లేని వారు, దుష్ట సంబంధులు ప్రతిదినం కూడా బలహీనమైపోయి ఓడిపోతున్నారు. కొంతమంది దుష్టులు ఏమనుకుంటారంటే దేవుడు లేడు, దేవుడు విచారణ చేయడు, దేవుడు అనేటోడు ఉంటే మేము చేసే పొరపాట్లకు మాకు శిక్ష పడాలి కదా అని అనుకుంటారు. కానీ దేవుడు సుసంపన్నుడు, శక్తిమంతుడు. ఆయన మనుషుల యొక్క పాపాలను కంపల్సరీ రేపు తీర్పు దినాన మరి వారు చేసిన పొరపాటు నిమిత్తం ఈ శరీరంతో ఆ తీర్పులో మనందరం నిలబడాల్సిందే. మనుషులు చేసిన పాపాల కొరకే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరణిస్తే మనుషులమైనటువంటి మనం దృష్టిని అనుసరించి మరలా పొరపాటు చేస్తూ మరలా దేవుని సిలువేస్తున్నాం. ఒక్కసారి మనం పొరపాటు చేసామంటే మన చేతులతోటి మనమే యేసు ప్రభు చేతులకు శీలలు కొట్టినట్టు, మన చేతితోటి మనమే యేసు ప్రభు కాళ్ళకు శీలలు కొట్టినట్టు, మన చేతులతోటి మనమే యేసు ప్రభు యొక్క తలకు ముళ్ళ కిరీటం పెట్టినట్టు
ఉంటున్నారా? కాబట్టి చాలా జాగ్రత్త. దుష్టులైతే న్యాయం ఇంటిలో గ్రహింపరు, యెహోవాను ఆశ్రయించే వారు మాత్రం సమస్తాన్ని కూడా గ్రహిస్తారు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఏముంది? అయితే మీరు పరిశుద్ధి వలన అభిషేకం పొందిన అయితే మీరందరూ కూడా పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. సమస్తాన్ని కూడా ఎరుగుదురు. మీరు సమస్తాన్ని కూడా తెలుసుకోలేకపోతున్నారు, సమస్తాన్ని కూడా గ్రహించలేకపోతున్నారు. కారణం ఏంటంటే మీలో ఇంకేదో దుష్ట స్వభావం ఉండడమే, మీలో ఏదో ఒక పాపం ఉండడమే. ఆ పాపం ఉండటం వల్ల మంచేది చెడేది అనేటువంటి గ్రహింపు మీకు లేకుండా పోతుంది. అలాగే ఈ 2వ అధ్యాయం 27వ వాక్యం కూడా చూడండి. అయితే ఆయన వలన మీరు పొందినటువంటి అభిషేకము మీలో నిలుచున్నది కనుక ఎవడును మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చినటువంటి అభిషేకము సత్యమే గాని అబద్ధం కాదు. అది అన్నిటిని కూర్చి నీకు బోధించుతున్నటువంటి ప్రకారంగా, ఆయనకు బోధించినటువంటి ప్రకారంగా ఆయనలో మీరు నిలుస్తున్నారు. ఆయన మనకి ఏదైతే బోధించిందో ఆ బోధనను పట్టుకొని నడిస్తే, ఆ ఆలోచనను పట్టుకొని నడిస్తే, ఆ నిర్ణయాన్ని, అవును నా దేవుడే నాకు సర్వాంతర్యామి, నా దేవుడే నాకు సర్వకృపానిధి, నా దేవుడే నాకు మరి సమస్తం అని చెప్పి నువ్వు ఎప్పుడైతే భావించి ఆయన యొక్క ఆలోచనల ప్రకారం నడుస్తావో నీ దేవుడే నీకు సహాయం చేస్తాడు. నీకు ఎవరు బోధించాల్సిన అవసరం లేదు. వివేకవంతుడు తొందరగా ఒక మాట వినగానే గ్రహిస్తాడు. ఇప్పుడు క్లాసులో 40 మంది పిల్లలుంటే అందులో చదువుకరాని వాడిని అక్కడున్న మాస్టర్ కొడుతుంటే 40 మంది పిల్లలు వెంటనే భయపడి అమ్మో రేపు మాకు కూడా దెబ్బలు పడతాయని తెల్లారి వెంటనే ప్రిపేర్ అయ్యి వస్తారు. వివేకవంతుడు కూడా అంతే. దుష్టులు బలహీనులు అవుతున్నప్పుడు దేవుని సంబంధులు పాపం చేసి పడిపోతున్నప్పుడు వాళ్ళందరిని చూసి మేము అలాంటి పాపంలో పడిపోవద్దు, మేము అలాంటి లోపంలో ఉండొద్దు, మేము సరి చేసుకోవాలి, మేము దేవుని నీతిని ప్రేమించాలి, దేవునికి ఇష్టంగా ఉండాలని వారిని వారే సరి చేసుకుంటారు. అందుకనే వారికి ఎవరు బోధించాల్సిన అవసరం లేదు. కానీ నీకు ఎప్పుడు బోధ చేయాల్సి వస్తుంది. దేవుడు నీ లోపల ఉన్నట్టు అనిపిస్తుంది, అభిషేకం తీసుకున్నట్టు అనిపిస్తున్నది, అభిషేకం పొందుకున్నావు, కానీ కొన్ని మార్లు దేవుని మహిమను కోల్పోతున్నావు. కాబట్టి మీరు అలా ఉండకండి. దేవుని నీతి ఉన్నతమైనది, దేవుని కృప ఉన్నతమైనది, ఆయన అభిషేకం కూడా ఉన్నతమైనది. ఈ ఉన్నత అభిషేకంలో మనం బలహీనం కాక పరిశుద్ధాత్మ అనుసరణ చేత నడవాలి. పరిశుద్ధాత్మ క్రియలే మనం జరిగించాలి. యోహాను సువార్త 7వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయం 17వ వచనం. ఎవడైనను ఆయన చిత్తం చొప్పున చేయ నిశ్చయించుకునే ఎడల ఆ బోధ దేవుని వల్ల కలిగినదో లేక నా అంతటా నేనే బోధించుతున్నాను వారు తెలుసుకునేవాళ్ళను. వింటున్నారా? మన లోపల కూడా దేవుడు ఉంటాడు. మన లోపల నుంచి కూడా దేవుని వాక్యం పనిచేయాలి. మనలో నుంచి కూడా దేవుని మాటలు ఇతరులకు ఇవ్వాలి. అయితే నిజంగా అది దేవుని నుంచి వచ్చిందా లేక సైతాన్ చూపించిందా అది కూడా మనం గ్రహించాలి. రాత్రి నాకు ఒక దర్శనం వచ్చింది. నా బ్యాగులనట ఒక షాప్ ఉన్నదట. అది నా బ్యాగులనే ఉంటుంది. అయితే మరి బ్యాగులో నీళ్ళు ఉంటాయా? ఉండవు. కానీ అది బతికే ఉంది. నేను అనుకుంటున్నా అదే ఇది బ్యాగులో పెట్టుకున్నా, ఈ చేప ఆకలి అవుతున్నట్టు ఒకటే బయటకు వెళ్తా అని తారాడుతుంది. నాకు తెలిసినాడు ఒక వ్యక్తి, మరి సారు మీ బ్యాగులో ఏముందన్నాడు. మా బ్యాగులో ఒకటి చేప ఉంది అని చెప్తే మరి మాకు ఏ రాదుగా అన్నాడు. సరే మీకే ఇస్తా తీసుకుందులే అని చెప్పి బ్యాగ్ ఓపెన్ చేస్తే అందులో
2-3 అడుగుల పొడవు ఉంది. అది పెంజర. వెంటనే ఆ బాబు అది పెంజర అని తెలిసి దాన్ని తోక పట్టుకొని పటా పటా కింద కొట్టి చంపేసి, కింద కొట్టి చంపిన తర్వాత అది చేప అయింది. సార్ నువ్వు అన్నట్టు ఇది చేపనే, మనం పెంజర అనుకున్నాం, కానీ అయితే ఇది చేపనే. కానీ ఆ పెంజర స్వభావం వచ్చింది దానికి. పెంజర ఏముంది, దగ్గరకు వచ్చిందంటే మనిషిని 2 నిమిషాలలో విజిల్తోటే చంపేస్తుంది, విషం మీద కక్కేస్తాడు. అవునా కదా? అటువంటి స్వభావంలో ఉన్నాం. తర్వాత ఉదయకాల సమయం సహోదరుడు నా దగ్గరకు వచ్చి చెప్తున్నాడు, అయ్యగారు నాకు ఒక రకమైన దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో మరి నాకైతే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. నేను చచ్చిపోయినట, నేను చచ్చిపోతానట అని వేరే అతను నా దగ్గరకు వచ్చి చెప్తున్నాడు అని చెప్పి నేను అనుకున్నా, ఈ పెంజర ఎక్కడ పోయిందో, ఈ పెంజర ఎక్కడో, నా బ్యాగులు ఏముంది ఆ పెంజర అనుకున్నా. నా బ్యాగులు ఉందంటే అది నాయమటి ఉందన్నట్టు. తర్వాత అయిపోయింది, తర్వాత అర్థమైంది ఆ పెంజర ఎవరు, మరి తర్వాత చేపగా మారుతుందా మారడా అని చెప్పి నేను ఆలోచన చేసినప్పుడు వెంటనే ఇక ఉదయకాలం 15 వాక్యాలు ఇచ్చి లోపలికి వచ్చినాక పెంజరంతా చచ్చిపోయింది. ఇప్పుడు ఏమైంది? చేప అయింది. వింటున్నారా? ఇట్లా దేవుడు మాట్లాడతాడు. మనలో ఉన్నది దేవుని ఆత్మన, లేకపోతే మన ప్రేరేపణ, స్వబుద్ధి, లేకపోతే దేవుని ఆత్మన. ఇలాగ మనం వివేచించాలి. అందుకనే యోహాను సువార్త 7:17 ఏమంటుంది? ఎవడైనా ఆయన చిత్తం చొప్పున నిశ్చయించిన ఎడల, ఎవడైనను ఆయన యొక్క చిత్తం చొప్పున నిశ్చయించిన ఎడల, ఆ బోధ దేవుని వలన కలిగిందో, ఆ బోధ దేవుని వల్ల కలిగిందో, లేక నా అంతట నేను బోధించుచున్నాను, నా అంతట నేను బోధిస్తున్నాను, వాడు తెలుసు. వాడు దేవుని దగ్గరికి పోతే తెలుస్తుంది. అది ప్రార్థన చేస్తే తెలుస్తుంది. మీకు ఎవరు బోధించనక్కర్లేదు. అప్పుడు మీరు పదే దేవుని మీద ఆధారపడ్డప్పుడు మీకు ఎందుకు బోధ చేయాల్సి వస్తుంది? చేయరాదు కదా. రోగం వచ్చిన వానికి డాక్టర్ కావాలి, రోగం లేని వాళ్ళకు డాక్టర్ ఎందుకండి? అవునా కదా? కాబట్టి దేవుడు చెప్పినట్టు వినండి. దుష్టులైతే న్యాయం ఏంటిదో గ్రహింపరు. మరి మీరు దుష్టుల యెహోవాను ఆశ్రయించి వారు సమస్తాన్ని గ్రహించరు. మీరు యెహోవాను ఆశ్రయించండి, సమస్తాన్ని కూడా గ్రహిస్తారు. చూడండి, యెషయా గ్రంథం 14:2 యెహోవాను ఆశ్రయిస్తే ఏం జరుగుతుందో చెప్తుంది. జనములు వారిని తీసుకొని వచ్చి వారి స్వదేశమున వారిని ప్రవేశపెట్టుదురు. ఇజ్రాయేలు వంశస్థులు యెహోవా దేశంలో వారిని దాసులుగాను పనికత్తులుగాను స్వాధీనపరుచుకుందరు. వారు తమ్మును చెరలో పెట్టిన వారిని చెరలో పెట్టి తమను బాధించినటువంటి వారిని ఏల్తారట. వింటున్నారా? మీరు కనుక నిజంగా అది దేవుడి నుంచి వచ్చిందా, స్వబుద్ధితోటి మనం మాట్లాడినామా, నిజంగా ఈ దర్శనం దేవుందేనా లేకపోతే దేవుంది కాదా, నిజంగా దేవుడు నా జీవితంలో అద్భుతం చేయడా నేను విచారం చేయగలగాలి. ప్రతిదాన్ని వివేచించాలి, ప్రతిదానికి ప్రార్థించాలి. నాకు ఎవరు చెప్పొద్దు, నాకు అన్నీ తెలుసు అన్నావు అనుకో, ఆగమైపోతావు. నీవు దేవుణ్ణి ఆశ్రయించినట్టు కాదు, నువ్వు దుష్ట సంబంధివి, నువ్వు నరకానికి పోతావు, నువ్వు అపవాది సంబంధివి. నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తేనే నీ జీవితంలో మేలు దొరుకుతుంది. నీ జీవితంలో మేలు దొరకాలంటే నువ్వు దేవుని వైపు చూడాలి. నిజంగా నీలో ఉన్న ఆత్మ దేవుని సంబంధిగా ఉన్నదా, లేకపోతే స్వబుద్ధిని ఆధారం చేసుకొని నడుస్తుందా? ఈ యోచన మరి దేవుని నుంచి తీసుకొని నడిస్తే మీరట చాలా రకాలైనటువంటి ఆశీర్వాదాలను పొందుకుంటారట. ఏంటంటే జనములు వారిని తీసుకొని వచ్చి వారి స్వదేశంలో వారిని ప్రవేశపెట్టుదురు. మిమ్మల్ని ఎవరు శోధిస్తున్నారో, మిమ్మల్ని ఎవరు బాధిస్తున్నారో, మిమ్మల్ని ఎవరు వేధిస్తున్నారో, ఆనాటి కాలంలో ఐగుప్తీయులు ఇజ్రాయెల్ ప్రజలందరినీ శోధించరు, ఇజ్రాయెల్ ప్రజలందరినీ వేధించరు. ఎప్పుడైతే దేవుడు మోషే అనే నాయకుని ముందు నడిపిండో, నాయకుని నిర్ణయం చొప్పున నడిచిన వాళ్ళందరేమో
దేవుని కృపతో ఆశీర్వదింపబడ్డారు. నాయకుడు లేకుండా నడిచిన వారందరేమో చంపబడ్డట్టు చూస్తున్నాం. నీవు కనుక దేవుని ఆలోచనల ప్రకారం నడిస్తే, దేవుని నిర్ణయం ప్రకారం నడిస్తే, ఇజ్రాయేలు వంశస్థులు యెహోవా దేశంలోని వారిని దాసులుగాను పనికత్తలుగాను, నేను బాధ పెట్టిన వాళ్ళే నీకు దాసులవుతాడు, నేను బాధ పెట్టిన వాళ్ళే నీకు పనికత్తలవుతాడు, నువ్వే వారిని పరిపాలిస్తావు. ఇప్పుడు నీకు వాళ్ళు సలహా చెప్తురేమో, వాళ్ళందరూ వచ్చి కూడా నీ సలహాలు తీసుకునే కాడికి అవుతారు. మరి అట్లా కావాలన్నా వద్దా? తప్పుడు చేయలేదు. కావాలంటే యేసు ప్రభు మార్గంలో నడవాలి. యేసు ప్రభు శిష్యులు ఆయన పెట్టే ఉంటున్నారు, కానీ కొన్ని సందర్భాల్లో ఆయన చేసిన అద్భుతాలను మర్చిపోతున్నారు. ఏం చేస్తున్నారు? మనం కూడా చర్చికి వస్తాం, వాక్యం వింటాం, దేవుడు చెప్పినట్టు నడుస్తామంటాం. ఆయన చేసినటువంటి మేలు తొల్లటి దినాల్లో ఎన్నో మేలు చేస్తాడు. విశ్వాసంగా ఉన్నప్పుడు గొప్ప గొప్ప మేలు మనం దేవుని ద్వారా చూస్తాం, కానీ ఆ మేలులన్నీ కూడా మర్చిపోయి నడుస్తాం. వింటున్నారా? చూడండి, మార్కు సువార్త 8వ అధ్యాయం 8వ వచనం. మార్కు సువార్త 8వ అధ్యాయం 8వ వచనం. వారు భోజనం చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. ఒకసారి 3వ వచనం 4వ వచనం నుంచి చూసుకుంటారండి. నేను వారిని ఉపవాసముతో తమ ఇళ్లకు పంపివేసిన ఎడల మార్గంలో మూసపోతురు, వారిలో కొందరు దూరం నుండి వచ్చిన వారు ఉన్నారని వారితో చెప్పాను. అందుకైన శిష్యులు, ఈ అరణ్య దేశంలో ఒకడెక్కడి నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలరని ఆయన అక్కడ ఉన్న శిష్యులు అంటారు, ఓయా వీళ్ళందరూ కూడా ఇంతమంది ఉన్నారు, ఈ అడవిలో ఈ అరణ్యాల రొట్టె ముక్కలు ఏడొస్తాయి, వడి చేపలు ఏడొస్తాయి. అసలు అంతకుముందు ఆయన చేసినటువంటి కార్యాలు మర్చిపోయాడు. ఆ రోజు ఆయన ప్రార్థన చేసినప్పుడు 12 గంపలు మిగిలినాయి. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది తిన్నాక పురుషులే తిన్నారట. స్త్రీలింకి ఎంతమంది లెక్క రాయలేదు. ఆ ముచ్చటంతా మర్చిపోయారు. మనం కూడా అంతే, దేవుని నమ్ముకున్న కొత్తలో దేవుడు చేసిన మేళ్ళన్నీ మర్చిపోతాం. సంఘానికి వచ్చిన కొత్తలో కూడా సంఘంలో ఏమేమి అద్భుతాలు జరిగినాయి, దేవుడు మరి సేవకుని ఎట్లా వాడుకున్నాడు, విశ్వాసమైనటువంటి నన్ను ఎట్లా వాడుకున్నాడు అనే విషయం అంతా మర్చిపోతారు. ఇప్పుడు కొంచెం గర్వం వచ్చేస్తుంది. కొంచెం దేవుడు దీవించగానే దేవుడిని పక్కకు పెట్టేస్తాం. ఇలాంటి స్వభావాలు మనలో ఉన్నాయి. అట్లున్నాయి కాబట్టి మనకు దాసులు కావాల్సిన వాళ్ళు, మనకు దాసీలు కావాల్సిన వాళ్ళు, వాళ్ళందరూ మనల్ని పరిపాలిస్తున్నారు. అసలు వాళ్ళంతా మనం చెప్పినట్టు వినాలి. కానీ మన దగ్గర పొరపాటు ఉన్నది. ఏంటి ఆ పొరపాటు అంటే, దుష్టులలాగా ఉన్నాం. న్యాయం ఎట్టిదే అది గ్రహిస్తలేదు. యెహోవాను ఆశ్రయించి దేవుని యొక్క కృప ప్రకారం నడవట్లేదు. స్వబుద్ధిని ఆధారం చేసుకొని నడవడం, దేవుడు నాతో మాట్లాడతలేడా, నేను ప్రార్థన చేసుకుంటే నాకు స్వస్థత జరగదా, దేవుడు నాకు అన్ని చూపిస్తున్నాడు కదా అని గర్వపడడం. ఇగో ఈ పొరపాట్లన్నీ మన దగ్గర ఉన్నాయి. మీరు కనుక ఈ పొరపాట్లు సరి చేసుకుంటా అంటే దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా యేసయ్య, ఎంతమంది బిడ్డలైతే నీ కృప చొప్పున, నీ దయ చొప్పునే నీ వాక్యాన్ని విని లోబడుతున్నారో, లోబడే ప్రతి బిడ్డ విషయంలో సహాయం చేయి, సమాధానం దయచేయి, దుష్ట సాంగత్యం నుంచి విడిపించు. ఈ శుక్రవారం దినం ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క హృదయాన్ని ముట్టి స్వస్థపరచు. ఎందుకంటే దుష్టులు న్యాయం ఎట్టిదైనదో గ్రహింపరు, యెహోవాను ఆశ్రయించు వారు సమస్తాన్ని గ్రహిస్తారు. అవును దేవా, మేము యెహోవాను ఆశ్రయించకనే ఏది గ్రహించలేకపోతున్నాం. అయ్యా, మేము దేవుని ఆశ్రయిస్తే ఎవరు మాకు బోధింపనక్కర్లేదని మీరు మాతో మాట్లాడుతున్నారు. అవును, మేము స్వబుద్ధిని ఆధారం చేసుకొని నడుస్తున్నామా, సొంతంగా బోధిస్తున్నామా, దేవుని దగ్గర నుంచి తీసుకొని బోధిస్తున్నామా అనే విషయాలు స్పష్టంగా ఆలోచించాలని మీరు మాతో మాట్లాడుతున్నారు. అవును తండ్రి, నీకు విరోధమైనటువంటి క్రియలు మా నుంచి తప్పించండి. నీతిగల నీ వాక్యం వైపు పరిగెత్తున్నట్లు నీ పరిశుద్ధతలో పాలిభాగస్తులుగా ఉండటకు శక్తిని, బలమును, దయను, కనికరాన్ని మా మీద ఉంచండి. ఎంతమంది వాక్యాన్ని వింటున్నారో, ఎంతమంది సరి చేసుకుంటున్నారో కృప చూపించండి. అవును దేవా, జనములు వారిని తీసుకొని వచ్చి వారి స్వదేశంలో వారిని ప్రవేశపెట్టుతారు.
ఇజ్రాయేల్ వంశస్థులు యెహోవా దేశంలోని వారిని దాసులు గాను పనికత్తెలు గాను స్వాధీనపరచుకుందరు. వారు తమను చెరపెట్టిన వారిని చెరలో పెట్టేయనట్టుగా మమ్మల్ని బాధ పెట్టిన వారు మాకు లోబడబోతున్నారు. అవును, మేము నిన్ను నమ్మట్లేదు. మీరైతే ఆనాడు శిష్యులు కూడా మిమ్మల్ని నమ్మలేదు. మీరైతే ఎంతో అద్భుతాలు చేశారు, మీరు ఎంతో మందిని స్వస్థపరిచారు. అవును దేవా, మమ్మల్ని క్షమించండి. మా జీవితంలో చేసిన అద్భుతాలు స్వస్థత కార్యాలు మర్చిపోయాం. మాలో పాపం ఉన్నది, లోపం ఉన్నది, అనేక విధమైన తంత్రాలు ఉన్నాయి. మమ్మల్ని క్షమించండి, లోబడుతున్నాం. అవును దేవా, ఎంతమంది సరి చేసుకుంటున్నారో వారికి సాయం చేయి. సీను, నీ చేయి క్యాన్సర్ అయి నువ్వు చాలా బలహీనంగా ఉన్నావు. నా కుమారుడా, దేవుడు నీ చేతిని, విరిగిపోయినటువంటి నీ చేతిని యేసు నామంలో ముడుతున్నాడు. రెండు పక్కల విరిగిపోయినటువంటి చేతిని యేసు నామంలో యేసు ప్రభు ముడుతున్నాడు. నీ చేతిని బాగు చేస్తున్నాడు. మాధవి, దేవుడు నీ కుటుంబాన్ని ఆదరిస్తున్నాడు. నువ్వు దేవుని దగ్గరికి రావాలి. నువ్వు రకరకాల ఆలోచనలో బతుకుతున్నావు. సునీత, దేవుడు నీ కుటుంబాన్ని దర్శించబోతున్నాడు. అనిత, నీవు ఇంకా దేవునికి లోబడాలి. చాలా విషయాలలో ఓపికను కోల్పోతున్నావు. ఇంకా దేవుని నుంచి సమాధానం తీసుకోవాలి. శ్యామల, దేవుని కృప నీ మీద ఉంది. అయితే నీ పొరపాట్లన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. రేష్మ, దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు. దేవుని వైపు నువ్వు చూడాలి. కీర్తన, దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు. నువ్వు దేవుని వైపు చూడాలి. అవును, ఎంతమంది అయితే బలహీనంగా ఉన్నారో మీ చేతులను, అనగా మీ కుడి చేతిని మీ నెత్తి మీద పెట్టుకొని ప్రభు మిమ్మల్ని స్వస్థపరుస్తున్నాడు. సభ రిబారకబ శకబరి కబాల, రిబారకబ శకబరి కబాల, సువాసారబ శబరి కబాల. దేవాన్ని దయ చొప్పునే, కృప చొప్పునే సమాధానం దయచి ప్రతి తంత్రం తప్పించు. నూతన మేళ్లతో బిడ్డలను ఆశీర్వదించు. నీ కృపలో వాడుకోమని, మీరే సహాయం చేయమని యేసు సర్వశక్తి కలిగిన నామంలో ప్రతి ఒక్క బిడ్డని యేసు నామంలో పడుతున్నాను. మీరే మహిమ పొందమని యేసయ్య నామంలో అడుగుతున్నాం తండ్రి. తండ్రిన దేవుని ప్రేమ, ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మ కన్యని సావాసం నిత్యము తోడై నడిపించునుగాక. అందరికి వందనాలు. రైతులు